హాయ్ అండి, వెల్కమ్ టు ఇల్లాలి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా ఈ బరువు ప్రయాణంలో 10వ రోజు వీడియో అండి ఇది. ఈ రోజు వీడియోలో నేను తిన్న ఫుడ్ వచ్చేసి మటన్ అండి. ఇక్కడ నేను మటన్ కర్రీ చేస్తున్నాను. మటన్ కర్రీ తీసుకొని ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను 10వ రోజు డైట్లో. డైట్ అనేది ఎలా ఉంటుందంటే, మనం ఆకలి అనిపించేసరికి అంటే మనకు ఆకలి వేయకుండానే ఫుడ్ రెడీ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఆకలి వేసిన వెంటనే తినాలి. ఆకలి వేసిన వెంటనే తినడానికి అప్పటికప్పుడు మనకి ఐటెం దొరకదు కాబట్టి ముందే రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఆకలి వేస్తుందా అని ఎదురు చూడాలన్నమాట. ఈ డైట్లో అయితే మనకి ఎప్పుడు ఆకలి వేస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి అండి. అందుకని ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడే తింటానన్నమాట. సపోజ్ మనకి అర్ధరాత్రి ఆకలి వేసింది అనుకోండి, పగలంతా ఆకలి వేయడం మానేసి మనకి అర్ధరాత్రి ఆకలి వేసినా సరే అప్పుడే తినాలి. ఆకలి వేయకుండా మాత్రం ఫుడ్ తీసుకోవడం ఈ డైట్లో నిషిద్ధం. అస్సలు అలా తినకూడదు. అందుకని చెప్పి నేను ఎప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకుంటున్నాను, కానీ నాకైతే పెద్దగా ఏంటో అసలు ఆకలి అనిపించడం లేదు. అనిపించినప్పుడు తినడానికి మాత్రం రెడీ చేసి పెట్టుకుంటున్నా. ఈ ఫుడ్ చేసే టైంకి, నేను తినే టైంకి టైం వచ్చేసి 2 అలా అయినట్టుంది. అప్పుడే ఫుడ్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ మర్నాడి దాకా కూడా ఆకలి వేయలేదు. మనకి ఈ డైట్లో ఆకలి వేయడం ఇంపార్టెంట్ అనమాట. ఈ డైట్లో భాగంగా మనం తీసుకునే ఫుడ్ ఎక్కువగా నాన్ వెజ్ అయి ఉండాలన్నమాట. అయితే నేను డైట్ మొదలుపెట్టి ఇంచుమించుగా 15 రోజులైంది. కానీ 15 రోజుల నుంచి కూడా నాన్ వెజ్ ఐటమ్ ఎక్కువగా తినడం అయితే అవ్వలేదు నాకు. ఎందుకంటే ఏకాదశి, సాటర్డే, సోమవారాలు, తర్వాత మాకు పారిజాతగిరిలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయని చెప్పాను కదా. బ్రహ్మోత్సవాలు జరగడం, ఈ రకరకాల కారణాలతో నేనైతే ఎక్కువగా నాన్ వెజ్ ఫుడ్ వైపుకే వెళ్ళలేదు అసలు. ఒక 2-3 రోజులు తిన్నట్టున్నాను అంతే ఈ 15 రోజుల మీదనే. మళ్ళీ ఇదిగో ఈరోజే తింటున్నాను. మెయిన్ మనకి మనం తీసుకునే ఫుడ్లో ఫ్యాట్ ఎక్కువ ఉండాలన్నమాట. అంటే చూడండి, ఇప్పుడు వజ్రాన్ని వజ్రంతోనే కోస్తాం, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా ఏదో సామెతలు ఉన్నాయి కదా మనకి. అలానే కొవ్వుని కొవ్వుతోనే కరిగించాలి, ఫ్యాట్ని ఫ్యాట్తోనే కరిగించాలన్నమాట. ఈ ఈ రకం డైట్లో ఇది సూత్రం. వీరమాచార్య గారు ప్రతి వీడియోలో కూడా చెప్పే సూత్రం అయితే ఇది ఒకటే అనమాట. అలాగే కానీ భోజన ప్రియులు అంటే మాంసం ప్రియులు ఉంటారు కదా, వారికైతే ఈ డైట్ మాత్రం ఎక్సలెంట్, అసలు సూపర్గా చేసుకోవచ్చు వాళ్ళు. నేను మొదట్లో అలాగే అనుకున్నా, మనం తీసుకున్నదంతా నాన్ వెజ్ ఐటమ్ ఎక్కువ కాబట్టి, నాన్ వెజ్ మేము ఎలాగో తింటాం కాబట్టి నాన్ వెజ్ ఐటమ్ తీసుకోవచ్చు, నీరసం అది రాదు అని అనుకున్నాం. కానీ నాన్ వెజ్ అయినా వెజిటేరియన్ అయినా ఏదైనా సరే మనం ఈ డైట్ చేస్తున్నప్పుడు ఫుడ్ అయితే మాత్రం ఎక్కువ తీసుకోలేమండి అసలు. అలా అని చెప్పి మనకు నీరసం అది అయితే ఏమీ రాదు, ఎందుకంటే మనం ఫ్యాట్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి నీరసంగా అయితే ఉండదు. మనం తిండి తినకపోయినా తిన్నట్టుగానే ఉంటాం అన్నమాట మనం. అదే ఈ డైట్లో ఉన్న మ్యాజిక్. మళ్ళీ ఒకసారి వెయిట్ చూసుకోవాలి. అంటే వాస్తవాన్ని వెయిట్ చూసుకుంటూ ఉంటే వెయిట్ ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదటండి. వీడియోస్లో నేను వింటున్నాను కదా, వీరమాచార్య చెప్పే వీడియోస్లో వెయిట్ ఎప్పుడు కూడా పెరుగుతూ తగ్గుతూ ఉంటుందంట. ఇప్పుడు తగ్గిపోయిందని మనం ఆనందపడి మళ్ళీ ఒక 4 రోజులు అయిన తర్వాత మనం వెయిట్ చూసుకున్న తర్వాత మళ్ళీ అది పెరిగిందనుకోండి, మనం ఏమీ భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం పెరిగిపోతున్నామేమో అన్న ఆలోచన మనకు అక్కర్లేదు. బరువు అనేది ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటుంది. మీరు కంగారు పడొద్దని చెబుతూ ఉంటారు ఆయన వీడియోస్లో. ఓకే అండి, ఈ నాన్ వెజ్ ఐటమ్ తినేటప్పుడు మాట్లాడాలంటే చాలా కష్టం, త్వరగా తినలేం కదా. అందుకని ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.